హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్. ఇదైతే తిరుమల నుంచి అయితే ఫోర్త్ వీడియో అనమాట. ఈ తిరుమల నుంచి అయితే మేము అన్నప్రసాదం తిన్నాక ఇక్కడి నుంచి అయితే వెంగమాంబ అన్నప్రసాదం తినేసాక ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే వెహికల్ పార్కింగ్ చేస్తున్నాం అనమాట. వెహికల్ ఎక్కేసాక ఇక్కడ షాపింగ్లకు వచ్చామన్నమాట. షాపింగ్లకి అయితే మేము ఈ కార్ పార్కింగ్ చేసి ఏదైనా ఐటమ్స్ తీసుకుందామని అనుకున్నాము. కానీ ఇక్కడ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది. కానీ మేము కంపల్సరీ బ్యాంగిల్స్ అయితే ప్రతిసారి తీసుకుంటాము. మా పిల్లలైతే చిన్న ఆడుకునే ఐటమ్స్ కానీ ఏవైనా పౌచులు ఏమైనా బ్యాగులు అయితే హ్యాండ్ బ్యాగులు అయితే తీసుకుందాం అనుకున్నారు. కానీ ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది. కానీ కంపల్సరీ మా పిల్లలైతే ఒప్పుకోరనమాట. కంపల్సరీ షాపింగ్ అయితే చేశారు. చూడండి, ప్రతి ఒక్క ఐటెం షాప్ అయితే ఇక్కడ ఉందన్నమాట. తిరుమల కొండ మీద నుంచి మేము కిందకి దిగేస్తున్నాము. ఇక్కడ వాతావరణం అయితే బాగా చల్లగా ఉంది. వాన వచ్చిందడం వల్ల కొంచెం వానాకాలం కావడం వల్ల మేము వాన అయితే మంచిగా పడుతూ ఉంది. బ్రహ్మోత్సవాల్లో అయితే వెదర్ చల్లగా బాగా క్లైమేట్ బాగుందనమాట. కొండ మీద నుంచి దిగేశాక మేమైతే కాణిపాకం వెళ్దాం అనుకున్నాము. కాణిపాకంకి అయితే ఇక్కడి నుంచి అయితే 1.5 2 అవర్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది కిందకి మెట్లు దిగే మార్గం అనమాట. వానకి ఎండ వచ్చినప్పుడు నడిచే వాళ్ళ మీద వాన ఎండకి కొంచెం మనకి పైన రూపులాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మేమైతే కింద దిగేస్తున్నాం అనమాట. కింద దిగేసేటప్పుడు కొండలు అయితే బాగా వానకి తడుచున్నాయి. కొండలకు జారకుండా మెస్సులాగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. వెహికల్స్ మీద ఏం పడకుండా కొండవి ఇరిగి మంచిగా మెస్ పెట్టేస్తున్నారనమాట. ఈ కొండలన్నీ బాగా నానున్నాయి. చెట్లన్నీ బాగా ఎండిపోయి ఉన్నాయి. ఈ వాన వల్ల బాగా చిగురిచ్చింది అనమాట. ఇది జపాలియా స్టాచ్యూ అనమాట, హనుమాన్ది. ఇక్కడైతే నడిచొచ్చే వాళ్ళు కంపల్సరీగా హనుమాన్ స్టాచ్యూ కాడికి వచ్చి జపాలి కాడికి వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు. మేమైతే ఎప్పుడు రాలేదు. ఈసారైనా మేము నడిచొచ్చినప్పుడు స్వామివారి దర్శనం, హనుమాన్ వారి దర్శనం కంపల్సరీ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే కొంచెం వాటర్ ఫాల్స్ ఉందన్నమాట, మినీ వాటర్ ఫాల్స్. ప్రతి ఒక్కరు ఈ వాటర్ ఫాల్స్ కాడైతే ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా ఫొటోస్ అయితే దిగుదాం అనుకున్నాం. కానీ ఇక్కడ వెహికల్స్ అని ఎక్కువగా పార్కింగ్ చేయడం వల్ల మేమైతే వెహికల్ ఆపలేదు. కార్లో నుంచే వీడియో తీశానమాట. చూడండి, చాలా బాగుంది. వాటర్ పైనుంచి వస్తుంటే ఇక్కడ వానలు వచ్చినప్పుడు అయితే ఇంకా వాటర్ ఎక్కువగా వస్తుంటుంది. మేమైతే కిందకు వచ్చేసాము పూర్తిగా. ఇక్కడి నుంచి అయితే కాణిపాకం వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ కాణిపాకం వెళ్ళాక రిటర్న్ అయితే మేము కాళహస్త్రి కూడా వెళ్ళిపోతున్నాం. నా వీడియోస్ అన్నీ నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్.